సీఎం జగన్పై రాయి దాడి కేసులో ఉన్న ఎవరైతే నిందితులు ఉన్నారో అతనికి వాళ్ళ నుంచి కూడా కస్టడీ ఇవ్వబోతామన్నారు. ప్రస్తుతం వాళ్ళ తల్లిదండ్రులు మన దగ్గర ఉన్నారు, వాళ్ళతో మాట్లాడడం. అన్న, మీరేమన్నా మాట్లాడడం జరిగిందా? పోలీసులు రిమాండ్ విధించిన తర్వాత మీ అబ్బాయితో ఏమైనా మాట్లాడటం జరిగింది? అసలు వెళ్ళాం సార్, 2 సార్లు వెళ్ళాము. ఆ నైట్ తీసుకెళ్ళారు నాన్న, ఆ రోజు సోమవారం నైట్ తీసుకెళ్ళారు కదా 11 గంటల గొనగల గేటు అటు మొత్తం తిప్పారు నాన్న, చీకటి రోడ్లు అవన్నీ భయపెట్టించి ఇలా చెప్పమని ఒప్పించారు నాన్న అని ఏడుతున్నాడు సార్. మమ్మల్ని పట్టుకొని లోపలికి వెళ్ళి అడిగితే. ఎప్పుడు కలిసారు మీ అబ్బాయిని? ఎప్పుడు కలిసారు? మొన్న శనివారం కలిసాం, మొన్న సోమవారం నాడు కలిసాం సార్. అంతకుముందేమో పోయిన శుక్రవారం నాడు కలిసాం. 2 సార్లు వెళ్తే 2 సార్లు అదే ఎడుతున్నాడు పట్టుకొని. మేము అడగకముందే వాడు భయపెట్టిచ్చేసారు, బాగా కొట్టేసి ఒప్పించారు. అలాగా ఇదంతా డ్రామా సార్, ఇదంతా కావాలని చేస్తున్నారు. అదే అప్పుడు అక్కడ జరిగింది కదా కోడికత్తి కేసు, అదే అంతకన్నా ఎక్కువ చేస్తున్నారు డ్రామా. అది ఒకటైతే ఇది 2 ఇంతలు చేస్తున్నారు డ్రామా. ఇదంతా కావాలనే వాళ్ళు ఏమీ లేదు దీంట్లో. ఎవరినో ఒకరిని ఇరికించాలి, ఏదో ఒకటి ఇలా చేయాలి అన్నదే కానీ దీంట్లో ఏమీ లేవు సార్. ఏం ప్రూఫ్లు కానీ ఎవిడెన్స్ కానీ ఏం లేవు. వాళ్ళు మాత్రం వదిలిపెట్టి పిల్లల్ని కూడా కనుక్కున్నాను. 5గురిని వదిలిపెట్టారు కదా, వాళ్ళని కూడా కనుక్కున్నాను. ఏంట్రా అంటే మమ్మల్ని లోపల కొట్టారు, భయపెట్టించారు అని వాళ్ళు అదే అంటున్నారు సార్. ఇది కావాలని చేస్తున్నారు సార్. ఇదంతా ఏమీ లేదు, పని బాట చేసుకున్న వాళ్ళని తీసుకెళ్ళి ఇది చేస్తున్నారు. అది జరిగిన కనుక్కున్నాం సార్. వదిలిపెట్టిన పిల్లల్ని కనుక్కున్నాము. నిన్న A2 కింద ఉన్న దుర్గారావుని కనుక్కున్నాం. అతను కూడా కొట్టారంట, కొట్టి ఒప్పియాలని ప్రయత్నం చేశారన్నా. నేను ఒప్పుకోలేదు, మనం చేయని దానికి మనం ఎందుకు ఒప్పుకోవాలి? ఆ పిల్లల్ని ఇంకెంత భయపెట్టిస్తే అలా ఒప్పుకొని అలా చేసి ఉంటారు అని చెప్పాడు సార్ దుర్గారావు. A2 కింద ఉన్న దుర్గారావుని కనుక్కున్నాం, ఆ వదిలిపెట్టిన పిల్లల్ని కనుక్కున్నాం. ఏంట్రా ఏమన్నారా, ఏమన్నా అడిగారా, ఏమన్నా చేశారంటే కొట్టారు పెద్దనాన్న, కొట్టారు బాబాయ్, మమ్మల్ని కొట్టారు, భయపెట్టారు అని చెప్పి. ఎట్లా భయపెట్టారు, ఏంటి ఎలా ఏంటి అని చెప్పారు, ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేశారు? అదే కొట్టి వాళ్ళ తీరులో భయపెట్టారంట. అది అలాగే చెప్పారు. ఆ పిల్లలు కూడా వదిలిపెట్టిన పిల్లల్ని కూడా కనుక్కుంటే వాళ్ళు అదే చెప్పారు. ఏమన్నా అడిగారమ్మా పిల్లల్ని, ఏమైనా మాట్లాడారు ఆ పిల్లలతో? అమ్మాయి నేను వెళ్ళలేదు సార్, మా వారే మాట్లాడారు. మీ కొడుకుతో మాట్లాడారా? ఏమన్నాడు మీ అబ్బాయి అసలు? ఇదే చెప్పాడు సార్, నైట్ తీసుకెళ్లారు, స్టేషన్లో కూడా ఉంచలేదమ్మా, అటు తెల్లవారుదలు తిప్పారు, ఒప్పుకోకపోతే నన్ను గన్నలు పెట్టి పేల్చేద్దామని అన్నారు, బెదిరించారు, అందుకే ఒప్పుకున్నాను నేను అనేసి అన్నాడు బాబు. ఆయన మీద రాయి సిరేసి అంత ధైర్యం మాకు ఆడిది. మాకు ఇది లోపలికి తీసుకెళ్ళి భయపెట్టించారంటున్నారు సార్. పిల్లల్ని కూడా కనుక్కున్నాం, వదిలిపెట్టిన పిల్లల్ని. మాకంటే ఈ లాక్డౌన్ ఏం తెలియదు. పొద్దున్న లేకపోతే పనులకి వెళ్తాం, సాయంకాలం వస్తాం, ముద్దాన్నం తింటాం, మళ్ళీ పండుకుంటాం, మళ్ళీ పొద్దున్న పని ఎటు ఉందని చూసుకుంటాం, పనికి వెళ్ళిపోవటం. అంతవరకే కానీ రాజకీయాలని ఇవన్నీ ఎప్పుడు తిరిగిన వాళ్ళం కాదు, ఎప్పుడు చేసిన వాళ్ళం కాదు సార్. మాకు తెలియదు ఈ విషయాలు. అబ్బాయి అలాంటి వాడు కాదండి. ఆ అబ్బాయి కొంచెం ఆరోగ్యం కూడా పని చేయదు, ఒకరోజు చేస్తే ఒకరోజు ఇంట్లోనే ఉంటాడు, అలాంటి పని చేయడు. వెళ్తే వాళ్ళ నాన్నగారు అప్పుడు పనికి వెళ్తా, లేదంటే ఇంట్లోనే ఉంటాడు ఎక్కువ శాతం. ఆ అబ్బాయికి ఆరోగ్యం కూడా పని చేయదు. అలాంటి వాడు కాదు అసలు. మేము అలాంటి వాళ్ళం కాదు. పొద్దునలేదు కష్టపడే వాళ్ళం మేము. మమ్మల్ని ఏదో రకంగా ఇరికియాలని చేస్తున్నారు. ఇదంతా పూడబొట్టాలి చేస్తున్నారు. కేసు విచారణ మీద అనుమానాలు ఏమైనా ఉన్నాయా? మా పోలీసులు విచారణ చేస్తా ఉన్నా, దాని మీద అనుమానాలు ఏమైనా? అంత అనుమానమే, అంతా మాకు అనుమానమే. మాకు ఇలాంటి రాజకీయాలు అసలు మాకు ఎలాంటిది తెలియదు. మేము పుట్టి పెరిగిన కానీ ఇలాంటివి మాకు అసలు తెలియదు. వీళ్ళిద్దరికీ సపోర్ట్గా కూడా ఏదైతే విశాఖపట్నంలో జగన్పై కోడికత్తితో దాడి చేశారంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రీనివాస్ వాళ్ళ అన్న సుబ్బారావు ఉన్నాడు. ఆయనతో కూడా మాట్లాడదాం. వాళ్ళకి సంఘీభావం తెలియజేసేందుకు కూడా ఇక్కడికి విజయవాడ వచ్చాడు, ఆయనతో మాట్లాడదాం. ఎలా చూస్తూ ఉన్నారన్న ఇప్పుడు ఈ కేసు? మీ తమ్ముని మొన్నొకరు 5 సంవత్సరాల జైల్లోనే ఉన్నాడు, మొన్న బెయిల్ రిలీజ్ అయ్యాడు. ఇప్పుడు మరో కేసు, రాయి దాడి కేసు ఉంది, ఒక అతను కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి, అతను కూడా ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఎలా చూస్తూ ఉన్నారు? ఇది చాలా బాధాకరమైన విషయం అండి. ఎందుకంటే ఒక పేద కుటుంబాలే బలవుతున్నటువంటి వ్యవహారంలో డబ్బున్న వాళ్ళని, పడిపోయి ఉన్న వాళ్ళని ఎవరు కూడా ఇలా క్యాచ్ చేయరు. ఇది చాలా బాధాకరం. అందుకని ఈ గులకరాయి సతీష్ వాళ్ళ ఫ్యామిలీని సంఘీభావం తెలిసి, అదే మాకు సలీం గారు 5 సంవత్సరాల నుంచి ఎలాగైతే కష్టపడి మా కేసుని కలిపి తీసుకొచ్చి చేశారో, అలాగే అయ్యా మీరు ఈ కేసు కూడా తీసుకుని మీరు జాగ్రత్తగా చేయండి అని చెప్పేసి నేను చెప్పడం జరిగిందండి. అలాగే ఫ్యామిలీని కూడా మా సలీం గారు నమ్మండి, నేను కూడా 5 సంవత్సరాలు అలాగే నమ్మి ఉన్నాను, బాగా న్యాయం చేశారని చెప్పడానికి సంఘీభావం చేయడానికి వచ్చానండి. ఇది చాలా దారుణం. వాళ్ళు నిరుపేద కుటుంబం, ఫ్యామిలీ పని మీద ఆధారపడేవారు. మాకన్నా అధ్వానంగా ఉన్నారు వాళ్ళ కుటుంబం. చూస్తే ఎంత బాధాకరం అండి. ఇది చాలా దారుణం. ఇప్పుడు పోలీసులు విచారణ కానీ ఎలా అనిపిస్తుంది మీకు అసలు? పోలీసులు ఏదైనా చేస్తారు సార్. ఎందుకంటే రాజకీయ పలుకుబడి లేదు, డబ్బు లేదు. అటువంటిప్పుడు అమాయకుల్ని బలి చేయడానికి ఏమైనా చేయగలరు. వాళ్ళు ఏమైనా చేయించారు. చేయలేని నేరాన్ని కూడా ఒప్పించే ప్రయత్నం కూడా చేస్తారు. ఇది చాలా దుర్మార్గం. దాన్ని
క్రాచ్ చేసి అన్ని చూడడానికి మా సలీం లాయర్ గారు ఉన్నారు, ఆయన చూసుకుంటారండి. సతీష్ తరపున కూడా వాదిస్తున్న లాయర్ సలీం కూడా ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడారు. ఎలా చూస్తా ఉన్నారు సార్? నిన్న కస్టడీకి కూడా 3 రోజులు ఇవ్వడం జరిగింది. అసలు ఆ కస్టడీకి సంబంధించిన దాంట్లో ఏం అంశం ఉన్నాయి సార్? కస్టడీలో 3 దినాల కండిషన్ సేమ్ కండిషన్స్ ఉన్నాయి. మార్నింగ్ టైమే చేయాలి, 10:30 to 5 వరకే ఇంట్రాగేషన్ చేయాలి. మరి నైట్ చేయరాదు యాక్చువల్లీ, ఎందుకంటే పోలీసు వాళ్ళు మ్యాక్సిమం నైట్ ఇంట్రాగేషన్ చేస్తారు, వాళ్ళని నిద్రపోయేందుకు ఇయ్యారు. సో అది టార్చర్ చేస్తారు, అది చేయరాదని ఆ కండిషన్ ఉంది. ఫ్యామిలీ మెంబర్లో కూడా ఒక మేల్ పర్సన్స్ మరి అడ్వకేట్ సమక్షంలో చేయాలని ఆ కండిషన్ ఉంది. అంటే ఎలాంటి వాదనలు వినిపించారు సార్ ఈ కస్టడీ పిటిషన్కి సంబంధించి? ఇంకో 164 CRPs కూడా 29 వరకు 27 వరకు వాళ్ళు కస్టడీ తీసుకోమని కూడా చెప్పిన పరిస్థితి, వాంగ్మూలం తీసుకోమని పరిస్థితి. ఎలా చూస్తా ఉన్నారు? లేదు, జడ్జ్కి ఒక కోర్టుకి కన్విన్స్ చేశాం. మీరు హై హ్యాండెడ్గా పోలీస్ వర్షన్ని మీరు కన్సిడర్ చేస్తున్నారు, పిటిషనర్ సైడ్ మీరు కన్సిడర్ చేయటం లేదు. మీరు ఆల్రెడీ 164 పెండింగ్ ఉన్నా కూడా మీరు ఎందుకు దీనికి చేస్తున్నారని మనం సాటిస్ఫై చేసాం కోర్టుకి. కోర్టు సాటిస్ఫై అయ్యలేదు. వాళ్ళు పోలీసు వాళ్ళు 7 days కస్టడీ అడిగారు. 7 days కస్టడీ అడిగితే 3 days ఇచ్చారు. మరి దాంట్లో కూడా నేను కండిషన్ పెట్టాను, ఒకవేళ మీరు కండిషన్ కస్టడీ ఇస్తే కూడా అడ్వకేట్ ప్రిజన్స్లానే ఆయన విచారించాలి, రాత్రి ఇంట్రాగేషన్ చేయరాదు. మరి ఫుడ్ టైం టు టైం పెట్టాలి, ఓపెన్ దాంట్లో పెట్టాలంటే లేదా ఆ కండిషన్ కూడా నేను చెప్తాను సార్ అని 41D కింద అది చేస్తారు. ప్రధానంగా ఈ రోజు నుంచి కస్టడీ ప్రారంభమవుతున్న సతీకి సంబంధించి వాళ్ళ తల్లిదండ్రులతో పాటుగా కోడికత్తి సీను కేసు సంబంధించిన వాళ్ళ బ్రదర్ కూడా వీళ్ళకి సంఘీభావం తెలవడం జరిగింది. ఇక్కడ సబ్ జైలు వద్దకు రావడం జరిగింది. లాయర్ సలీంతో పాటు మరికొద్దిసేపట్లో అయితే విచారణకు వీళ్ళు కూడా వెళ్ళబోతా ఉన్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఒకటే చెప్తా ఉన్నారు తల్లిదండ్రులు క్లియర్గా, ఏదైతే కోడికత్తి సీను కేసులో ఏదైతే అమాయకుడిని ఇరిగించే ప్రయత్నం ఏదైతే చేశారో అదే సేమ్ రిపీట్ ఇక్కడ చేయబోతున్నారంటూ కూడా తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. సురేష్తో మల్లికార్జున, బిగ్ టీవీ.